ప్రతి క్లాస్ రూమ్లో మన పిల్లలు ఎలా ఉంటారు, ఎలా వింటారు, మన పిల్లలు ఏ కేటగిరీలోకి వస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ ఇది మన పిల్లలు మన బాధ్యతలో సెకండ్ వీడియో. సో జాగ్రత్తగా వినండి. మన పిల్లలు వినే పద్ధతిని బట్టి వాళ్ళకి మార్క్స్ డిసైడ్ అవుతారు. ఆ పద్ధతిని బేస్ చేసుకొని వాళ్ళ క్లాస్ రూమ్లో ఏ కేటగిరీలో ఎలా వింటారో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక 5 to 10% స్టూడెంట్స్ ఫస్ట్ కేటగిరీలో వీళ్ళు టీచరు ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయగానే వీళ్ళు క్యూరియాసిటీతో వింటారు. టీచర్ ఎప్పుడు క్వశ్చన్ అడుగుతారా, ఎలా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు, మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఎలా క్లారిఫై చేసుకోవాలా అనే క్యూరియాసిటీతో ఉంటారు. సో వీళ్ళకి 85% అబోవ్ మార్క్స్ వస్తాయి. సో మనం బేసిక్గా వీళ్ళని ఇంటెలిజెన్స్, క్లెవర్ స్టూడెంట్, టాపర్స్ అని డిసైడ్ చేస్తాం. ఇంకా సెకండ్ కేటగిరీకి వచ్చే స్టూడెంట్స్లో వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఉంటారు క్లాస్ రూమ్లో. వీళ్ళకి 60% నుండి 85% వచ్చే స్టూడెంట్స్ అనమాట. వీళ్ళు టీచర్ చెప్పేటప్పుడు వింటారు, కాసేపు ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతారు. పక్కన వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారా, వీళ్ళు బయట ఏం జరుగుతుంది, ఈ ఆలోచనలతోని క్లాస్లో టీచర్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు వీళ్ళు లెసన్ మిస్ అవుతూ ఉంటారు, మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు సెకండ్ కేటగిరీకి వస్తారు. ఇంకా థర్డ్ కేటగిరీ ఈ పిల్లలు అసలు చదువు అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు, టీచర్ చెప్పేది అంటే అస్సలు ధ్యాస ఉండదు. వీళ్ళు పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేయడమా లేకపోతే టీచర్ని డిస్టర్బ్ చేయడమా ఇది జరుగుతుంది. వీళ్ళు బిలో 60%, బిలో యావరేజ్ స్టూడెంట్ ఉంటారు. ఇంకా పేరెంట్స్ వీళ్ళని ఎప్పుడో ఒకసారి మార్కపోతాడా అనే ఉద్దేశంతోనే క్లాస్కి పంపిస్తారు. దానికంటే వీళ్ళకి ఏది బెటరో ఏది వచ్చో అని అక్కడ పంపిస్తే చాలా బెటర్ ఉంటుంది. సో ఫస్ట్ 2 కేటగిరీస్ని పక్కన పెడితే, థర్డ్ కేటగిరీని పక్కన పెడితే ఈ 60 to 85% స్టూడెంట్స్ని కొంచెం ట్రైన్ చేస్తే క్లాస్ రూమ్లో ఎలా వినాలి, ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతారు, ఎప్పుడు డిస్ట్రాక్ట్ అవుతారు అని ట్రైన్ చేస్తే వీళ్ళు ఈజీగా 85% ఏమో వస్తారు. సో వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఆ అర్థం కాని సబ్జెక్ట్ని ఎప్పుడైతే డిస్ట్రాక్షన్లోకి వెళ్ళి అర్థం కాని అయితే ఉంటుందో దాన్ని బట్టి నేర్చుకొని స్ట్రగుల్ అవుతూ ఈ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఇటు పేరెంట్స్తోనే అటు టీచర్స్తోనే మాట్లాడుతుంటారు. వీళ్ళకి చదువు రాక కాదు, సరైన పద్ధతి తెలియక, ఎలా వినాలో ఎవరు నేర్పించక. సో ఇది మనం నేర్పిద్దాం. ఈ కేటగిరీలోకి మీ పిల్లలు వస్తే ఎస్ అని కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.